2026లో భారతీయులకు నిజంగా వర్క్ వీసాలు ఇచ్చే దేశాలేంటి? అసలు ఏ రకమైన ఉద్యోగాలు అక్కడ దొరుకుతాయి? మీరు ఎలా డైరెక్ట్‌గా అప్లై చేసుకోవాలి? జీతాలు ఎంతొస్తాయి? మీకు స్కిల్ ఉన్నా, అన్‌స్కిల్డ్ అయినా ఎలాంటి ఉద్యోగాలు మీకు అక్కడ దొరుకుతాయి? అనేది పూర్తిగా వెబ్‌సైట్స్ ఆధారాలతో దశల వారీగా ఈ వీడియోలో నేను వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి? మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారనేది కామెంట్లో పెట్టండి. హాయ్, నమస్తే. నేను మీ కన్యా సురేష్. రేపటి కోసం అనే ఛానల్ నడుపుతుంటాను, ఫ్యూచర్ పర్పస్. మన వీడియోలో ఉద్యోగాలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం పొందుపరిచి ఈ యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెడుతుంటాము, చెప్తుంటాము. ఎవరికైనా అవసరం అయితే వాళ్ళు వాడుకుంటారు. దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా అవసరం పడితే దయచేసి ఇది షేర్ చేయండి. మీకే నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరు మనం పోస్ట్ చేసే ఎటువంటి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోస్, తర్వాత షార్ట్ వీడియోస్, లైవే కాకుండా మనం పోస్ట్ చేసే డైలీ పోస్టులు, యూట్యూబ్లో పోస్ట్స్ అని ఒక కాలం ఉంటుంది, దానిలో మనం డైలీ జాబ్స్ పోస్ట్ చేస్తాము. దయచేసి పోస్ట్ చూడండి. ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. దానిలో కంపెనీల యొక్క ఈమెయిల్ ఐడి, వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి. దయచేసి యూజ్ చేసుకోండి. వీడియోలో మనం ముందుకెళ్దాం. మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దేశంలో జాబ్ కావాలన్నా సరే ఆ దేశం యొక్క కంపెనీ నుంచి మీకు ఆఫర్ లెటర్ రావాలి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు సైన్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళు అక్కడ వర్క్ పర్మిట్ కింద రిజిస్ట్రేషన్ చేయాలి. వాళ్ళు ఎక్కడైతే ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉందో, ఏ సిటీలో అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ సిటీ యొక్క మున్సిపల్ ఆఫీస్ నుంచి అది మీకు వర్క్ పర్మిట్ రిజిస్టర్ చేయాలి విత్ మీ పాస్పోర్ట్తో. సో ఆ తర్వాతే ఇవన్నీ వ్యాలిడ్ ఉంటాయి. అవి మీకు వచ్చిన తర్వాతే మీరు బిఎఫ్ఎస్కి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళగలరు. వీసా ఇవ్వకపోవటం అనేది అంబాసిడర్ ఇష్టము. బట్ బేసిక్గా అయితే ఈ ఆఫర్ లెటర్ అనేది వర్క్ పర్మిట్ ఇలాగ మాత్రమే వస్తాయి. ఎంప్లాయర్ అగ్రీడ్ అయితేనే వస్తాయి అన్నమాట. సో మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ దేశానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, మీ దగ్గర ఏం స్కిల్స్ ఉందనేది కామెంట్లో పెట్టండి. నేను మీకు తగిన సహాయం చేయగలను. ముందుగా మనము జర్మనీ అవకాశాల గురించి మాట్లాడుకుందాం. భారతీయులకు జర్మనీ భయంకరంగా అవకాశాలు ఇస్తుంది అనమాట. సో జర్మనీలో మీకు ఒకప్పుడు A1 A2 లాంగ్వేజెస్ బాగా అవసరం అండి. ఇప్పుడు నార్మల్ జాబ్స్కి A1 A2 లాంగ్వేజ్ అనేది ఆ బ్యారియర్ని తొలగించింది గవర్నమెంట్. సో మీరు A1 A2 లేకోకుండా ఏం జాబ్స్ మీరు పొందగలరు అనేది మాట్లాడుకుందాం. వేరే జాబ్స్, డ్రైవర్సు, ఎలక్ట్రీషియన్స్, హెల్పర్సు, నర్సెస్, హోటల్ ఉద్యోగాలు రెడీగా ఉన్నాయన్నమాట. సాధారణ జీతాలు వీళ్ళకి 2 లక్షల నుంచి 4,40,000 వరకు వస్తాయి. ఇంకా మీకు డ్రైవర్సు, అఫీషియల్ జాబ్స్, ఐటీ స్కిల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. వెల్డర్స్ ఇలాంటివి. సో కేర్ గివర్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళకి శాలరీస్ కూడా కొంచెం హై రేంజ్లో ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించిన వెబ్సైట్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి ఈ డిస్క్రిప్షన్స్లో మీరు ఈ వెబ్సైట్స్ని క్లిక్ చేసి ఇప్పుడు చెప్పిన వివరాలన్నీ ఉంటాయి. వాటికి మీరు తగిన సీవీని, ఏ దేశానికి మీరు వాడుతున్నారు, యూరోప్లోని 29 దేశాలకు కలిపి యూరోపాస్ సీవీ సరిపోతుంది. సో ఆ యూరోపాస్ సీవీ, కవర్ లెటరు, మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్గా స్కాన్ చేయండి. ఫోన్తో కాదు, కంప్యూటర్తో స్కాన్ చేసి పంపించండి. అడిగిన ఫోటో సైజు ఆ దేశాన్ని బట్టి గూగుల్లో మీరు చెక్ చేసుకోండి ఏ సైజు కావాలి ఏంటనేది. అవన్నీ మీరు ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ PDF చేసి పాస్పోర్ట్ ఖచ్చితంగా స్కాన్ చేసి మాత్రమే పంపించాలి. సో మేక్ ఇట్ ఇన్ జర్మనీ జాబ్స్ అనే ఒక పోర్టల్ ఉంది. ఇది అఫీషియల్ జర్మన్ గవర్నమెంట్ నడిపే పోర్టల్ అనమాట. వేలాది ఉద్యోగాలు ఉన్నాయి. ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అనేది ఒక జాబ్ అనమాట జర్మనీ కోసం. ఇక్కడ కూడా వీరు చాలా జాబ్స్ని డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. తగిన వాళ్ళు అప్లై చేసి జాబ్ పొందగలరు. జర్మనీ కోసం ఎవరెవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఏ జాబ్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్లో ఎక్కడ జాబ్స్ అప్లై చేయాలంటే www.seek.nzలో ఇన్డీడ్ జాబ్ న్యూజిలాండ్ అనే దానిలో మీరు మీకు తగిన రోల్స్లో అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఏమేమి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయంటే డైరీ జాబ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ లేబర్సు, తర్వాత కార్పెంటర్సు, చెఫ్, కేర్ గివర్సు, ట్రక్ డ్రైవర్సు, తర్వాత ఫ్రూట్ ప్యాకర్సు, ఫ్యాక్టరీ వర్కర్సు. ఈ జాబ్స్ అన్నీను న్యూజిలాండ్లో అవైలబుల్ ఉన్నాయి. పర్ అవర్కి వీరికి $23.95 న్యూజిలాండ్
శాలరీగా ఇస్తారు పర్ అవర్కి. $1 వచ్చేసి ₹55 ఉందన్నమాట ఇండియన్ కరెన్సీలో. సో ఈ అవకాశాలన్నీ వాడుకోండి. న్యూజిలాండ్ ఫార్మాట్ సీవీతోనే మీరు అప్లై చేయాలి. సీవీ పెడితే ఆ సీవీ పెట్టి అప్లై చేస్తే వాళ్ళు కన్సిడర్ చేయరు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. న్యూజిలాండ్కి ఎవరెవరు అప్లై చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మూడో దేశం వచ్చేసి యుఏఈ. సో యుఏఈలో ఎక్కడ జాబ్స్ అప్లై చేయాలంటే MOHEE జాబ్స్ అనేది ఒక వెబ్సైటు. తర్వాత UAE అనేది ఒక వెబ్సైట్ అనమాట. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవన్నీను. ఏం జాబ్స్ ఉన్నాయంటే సెక్యూరిటీ, క్లీనర్సు, డ్రైవర్సు, హోటల్ స్టాఫ్, సేల్స్, కన్స్ట్రక్షను, ఆఫీస్ స్టాఫ్కి సంబంధించిన ఉద్యోగాలు యుఏఈలో అవైలబుల్గా ఉన్నాయి. 1500 AED నుంచి 5000 AED వరకు శాలరీ ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్ అకామిడేషన్ ఇస్తారు. ఫుడ్ నార్మల్లీ అక్కడ దొరకదు. ఫుడ్ మీరు యుటిలిటీస్ ఇస్తారు, మీరు కుక్ చేసుకోవాలి, లేదా హాస్టల్ లాంటి మెస్ లాంటి వాటిలో తినాలన్నమాట. సో యుఏఈ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రొయేషియా జాబ్స్. యూరోప్లోని ఇంకో దేశం అనమాట. క్రొయేషియా వన్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అనేది వారి వెబ్సైటు. డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ దొరుకుతుంది, ఆ లింక్ దొరుకుతుంది, చూడండి. దీనిలో వచ్చే జాబ్స్ వచ్చేసి ఫుడ్ ఫ్యాక్టరీ వర్కర్సు, హోటల్ స్టాఫ్స్, క్లీనర్సు, తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్సు, వేరోజ్ జాబ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. వీరికి €1050 నుంచి €2000 వరకు శాలరీ దొరుకుతుంది. €1 వచ్చేసి ఈ రోజు రేటు ₹108 ఉంది. సో వీరికి అకామిడేషన్ ఇస్తారు, ఫుడ్ ఉండదు. కొన్ని చోట్ల అకామిడేషన్ కూడా ఛార్జ్ చేస్తారు. సో మీరు కంపల్సరీగా ఇది యూరోప్ బట్టి యూరోపా సీవీ కావాలి. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, సీవీసు, పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ ఇవి సెండ్ చేసేటప్పుడు కెమెరాతో వాడొద్దు. మీరు కకృతి పడుకోకుండా దయచేసి నీట్గా క్లియర్గా ఉండే స్కాన్స్ చేసి మాత్రమే పంపించగలరు. సో ఈ వీడియో సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఉద్యోగ దరఖాస్తు చేసుకునే ముందు మీరు సరైన సీవీసు, కవర్ లెటర్సు, తగిన జిరాక్స్ కాపీసు, తగిన డాక్యుమెంట్స్ని మీరు తగిన ఎక్స్పీరియన్స్తో వెబ్సైట్లో పొందుపరిచిన గవర్నమెంట్ సైట్స్ని మీకు తగిన జాబ్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా అప్లై చేయగలరు. ఒకవేళ మీకు దేవుడి దేవాల ఉద్యోగం వచ్చేస్తే ఈ వెబ్సైట్స్ ద్వారా ఫ్రీగా హ్యాపీ. లేదంటే మీరు తప్పనిసరిగా ఏజెంట్స్ని కలవాల్సి ఉంటుంది. అది ఏజెంట్స్ ద్వారా వెళ్ళకపోవటం అనేది మీ ఇష్టము. బట్ వెళ్ళే ముందు వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మీరు వెళ్ళటం అనేది మీరు చేయవలసిన ముఖ్య గమనిక. మీరు ఏది చేసినా ఎక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది, మీరు ఏం అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఏదైనా సమాచారం కావాలంటే మన నెంబరు మీకు డిస్ప్లేలో ఉంది, 7702057013 వాట్సాప్. నేను అందుబాటులో ఉంటాను. మీరు వాయిస్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాం కాబట్టి టైమింగ్స్ వేరు కాబట్టి. లేదా ఈమెయిల్ చేయండి sureshkumarkanne@gmail.com. నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారికి ఉపయోగపడుతుంది. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. దయచేసి పోస్ట్ చూడండి. డైలీ పోస్టింగ్స్లో జాబ్స్ అవి పెడుతుంటాము. సో ఆల్ ది బెస్ట్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం త్వరలోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.